ఈ రోజు ఇంటర్న్షిప్ అని నిన్న సాయంత్రం 6 వరకు తెలియదు నాకు. సరే పోనీ వదిలేయండి. అదే ఇంటర్న్షిప్ కి 38 పేజీలు రికార్డ్ రాయాలని ఈ రోజు తెల్లారు తెలిసింది. అసలు దానికన్నా పెద్ద కామెడీ ఏంటి చెప్తాను, అలా లైన్లుండు. ఈ రోజు తెల్లారు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. సారీ రా తేజ, ఇంటర్న్షిప్ రికార్డ్ మర్చిపోనరా నా దగ్గర అని నటిస్తాడు. సరే ఇప్పటికైనా చెప్పు, టైం బోల్డ్ ఉంది, రాసిగలను తేరా అంతా తెచ్చిచ్చాడు. ఇక్కడ రాయడం మొదలెట్టాను రా. స్కిల్ ఎగ్జామ్ కూడా అలా రాయలేదు. నేను రాసిన స్పీడ్ గా ఏబిసిడీలు అయితే అరబిక్ ఫాంట్ అయిపోయి తెల్లారు 7:30కు షో మొదలెడితే క్లైమాక్స్ అయినప్పుడు 10:30 అయిపోయింది. ఎక్కడ ట్విస్ట్ ఉంటుందిరా తమ్ముడు, బుర్ర గిర్రని తిరిగేసింది. నా రికార్డు చూసి ఇన్విజిలేటర్ పిచ్చెక్కిపోయి గుమ్మం మీద గెసిరిసింది బుక్లన్నీ. ఈవిడికి రైటింగ్ గట్ నచ్చలేదని నేను జడ్డోళ్ళ చూస్తాను. అసలు నువ్వు తంత పాస్ అయ్యావా అని అడుగుతుంది. ఇదేటిది ఇప్పుడు కరోనా పాస్ అని గట్టి తెలిస్తే చెప్తాను కూడా దేవుడు అనేసి అయ్యాను మేడం అన్నాను. మరి 6th సెమ్ కు 4th సెమ్ రికార్డు ఎందుకు రాసుకొచ్చావు అంటుంది. ఆ మాట అనగానే కిడ్నీలు రాల్ చేరినట్టు ఒక పక్క ఆకలేసేస్తుంది, ఒక పక్క బాత్రూమ్కి వచ్చేస్తుంది. ఆ మేడం చూస్తే ఇప్పుడు కూర్చొని రికార్డు రాయమంటుంది. ఆ ఒక్క సెకండ్ అంత జడ్డోడు ఈ లోకంలోనే లేడనిపించింది. ఇంత దరిద్రం నువ్వు ఇన్ని తరగతి కూడా ఫాలో కొట్టకపోతే అంతకన్నా దౌర్భాగ్యం మరలేదురా తమ్ముడు.